ఇంకా సో ఇవాళ మనం యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ నేర్చుకుంటాం. యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ అంటే ఏంటి? చేంజ్ ఇన్ యాంప్లిట్యూడ్ అనమాట. యాంప్లిట్యూడ్లో చేంజ్, మనం ఇచ్చిన క్యారియర్ సిగ్నల్లో ఉండే యాంప్లిట్యూడ్ మనకు అవుట్పుట్ వచ్చే యాంప్లిట్యూడ్ వ్యారీ అవుతాయి. చేంజ్ ఇన్ యాంప్లిట్యూడ్ని యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ అంటాము. విత్ రెస్పెక్ట్ టు యాంప్లిట్యూడ్ కాకుండా మిగతావి ఏముంటాయి? ఒక వేవ్కి మాడ్యులేషన్కి ఏముంటాయి? ఇంకా ఫ్రీక్వెన్సీ ఉంటుంది, టైం పీరియడ్ ఉంటుంది, ఫేజ్ ఉంటుంది. ఇవి 4 ప్రాపర్టీస్ కదా ఒక వేవ్కి: యాంప్లిట్యూడ్, ఫ్రీక్వెన్సీ, ఫేజ్, టైం పీరియడ్. ఇవి 4లో యాంప్లిట్యూడ్ ఒక్కటే చేంజ్ అవ్వి మిగతా 3 కాన్స్టెంట్గా ఉంటే దాన్ని యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ అంటాం. ఓకేనా? అలాగే సేమ్ ఫ్రీక్వెన్సీ ఉంటే కనుక ఫ్రీక్వెన్సీ ఒకటే చేంజ్ చేసి మిగతాన్ని కాన్స్టెంట్ ఉండి ఫ్రీక్వెన్సీ చేంజ్ చేస్తే ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్. సో ఇప్పుడు యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ సో ఇది యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ డెమాన్స్ట్రేటర్. ఇందులో మనము యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ని స్టడీ చేస్తాము, యాంప్లిట్యూడ్ డిమాడ్యులేషన్ని కూడా స్టడీ చేస్తాం. చాలా సింపుల్ బేసిక్ కనెక్షన్స్. ఇది ఆర్ఎఫ్ జనరేటర్ అనేది క్యారియర్ సిగ్నల్, ఏఎఫ్ జనరేటర్ అనేది మాడ్యులేటింగ్ సిగ్నల్. ఇవి రెండింటిని యాడ్ చేసి ఇక్కడ మన గ్రాఫ్ చూడండి, తెలుస్తుంది మీకు. ఇది క్యారియర్ సిగ్నల్ని మాడ్యులేటింగ్ సిగ్నల్ని యాడ్ చేస్తే క్యారియర్ సిగ్నల్ యొక్క యాంప్లిట్యూడ్కి సెట్ అవుతుంది. అది మాడ్యులేటెడ్ సిగ్నల్ అంటే ఈ యాంప్లిట్యూడ్కి చేంజ్ అవ్వడాన్ని అప్పుడు యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ అంటాము. ఆ మాడ్యులేటెడ్ వేవ్ ఇది. ఇప్పుడు ఈ మాడ్యులేటెడ్ వేవ్ని మనం ఇందులో చూస్తాము డిఎస్ఓలో. సో సేమ్ కనెక్షన్స్ ఏంటాయి అంటే క్యారియర్ సిగ్నల్ నుంచి ఒక అవుట్పుట్, క్యారియర్ సిగ్నల్ నుంచి వచ్చిన అవుట్పుట్ ఏం మాడ్యులేటర్ ఇన్పుట్ అవుతుంది, అంటే మాడ్యులేషన్ చేసేందుకు ఇన్పుట్. తర్వాత మాడ్యులేటింగ్ సిగ్నల్ అవుట్పుట్ ఈ ఏఎఫ్ ఇన్పుట్. దీని అవుట్పుట్ వచ్చి దీని ఇన్పుట్, దీని అవుట్పుట్ దీని ఇన్పుట్. అంటే క్యారియర్ అవుట్పుట్, మెసేజ్ అవుట్పుట్, ఇవి మాడ్యులేటింగ్ అవుట్పుట్. ఇవి 2 అవుట్పుట్స్ దీని ఇన్పుట్స్ అవుతాయి. దీని ఇన్పుట్ మనం ఇచ్చిన తర్వాత ఇది ఇంటర్నల్ సర్క్యూట్, ఇది యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ ప్రాసెస్ని చేస్తుంది. ఇది మాడ్యులేటర్. ఈ మాడ్యులేటర్ నుంచి వచ్చిన అవుట్పుట్ సిఆర్ఓ పాజిటివ్ కనెక్ట్ చేస్తాం, సిఆర్ఓ నెగిటివ్ గ్రౌండ్ కనెక్ట్ చేస్తాం. అంతే, సింపుల్ కనెక్షన్స్. ఇది యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్. సో ఇప్పుడు మనకు మాడ్యులేషన్ అయిన సిగ్నల్ ఇలా ఉంటుంది. అది ఇక్కడ చూపిస్తాను చూడండి. అంటే మనకి ఇక్కడ యాంప్లిట్యూడ్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. అన్ని యాంప్లిట్యూడ్స్, అన్ని వేవ్స్ యొక్క పీక్స్ ఒకలాగా ఉండవు. ఒక యాంప్లిట్యూడ్ తక్కువ ఉంటుంది, ఒకటి ఎక్కువ ఉంటుంది. అంటే మనం చూసేదాన్ని బట్టి ఒకదానికి తక్కువ ఎక్కువ ఎక్కువ తక్కువ ఉండేది యాంప్లిట్యూడ్ చేంజే కదా. సో హైట్ చేంజ్ అవడానికి యాంప్లిట్యూడ్ చేంజ్ అంటాం. కాబట్టి ఇది యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ యొక్క మనకి ఫైనల్ వచ్చిన అవుట్పుట్ వేవ్ అనమాట. ఇది టైం పీరియడ్. ఇక్కడ మనకి మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి తెలుసుగా. ఒక్కొక్కసారి మళ్ళీ చూద్దాం. ఛానల్ 2 సోర్స్. ఇప్పుడు మనకి ఛానల్ 2 సోర్స్ తీసుకోవాలి. వోల్టేజ్ అంటే వోల్టేజ్ F3 నొక్కండి. యాంప్లిట్యూడ్ వచ్చింది మనకి. యాంప్లిట్యూడ్ కావాలి. యాంప్లిట్యూడ్ అంటే ఇది కొంచెం చూడండి. ఇదేమో టైం, ఇదేమో 2.24 యాంప్లిట్యూడ్. టైం పీరియడ్ ఏమో 1.2 మైక్రో సెకండ్స్ యూఎస్. ఓకేనా? అంతే ఎక్స్పెరిమెంట్, అంతే అయిపోయింది. జస్ట్ ఈ ఏం ఇన్పుట్, ఇది అవుట్పుట్ ఏదైతే మాడ్యులేటెడ్ సిగ్నల్ మనకు వస్తుందో దాన్ని మాడ్యులేటింగ్ సిగ్నల్ ఇన్పుట్కి ఇచ్చేయాలి. అంటే మనకు వచ్చిన అవుట్పుట్ ఏదైతే ఉందో అదే మళ్ళీ డిమాడ్యులేటర్ ఇన్పుట్ అవుతుంది. ఇంకొక వైర్ డిమాడ్యులేటర్ సర్క్యూట్ అంటే బేసిక్గా ఏం చేస్తుంది? ఇప్పుడు మనకు అవుట్పుట్ వచ్చిన వేవ్ ఫామ్లోంచి ఇందులోంచి మనకి క్యారియర్ సిగ్నల్ని తీసేస్తుంది. ఇప్పుడు 2 యాడ్ చేస్తే మనకు వచ్చింది అవుట్పుట్. అయితే దీని నుంచి రివర్స్ చేస్తే డిమాడ్యులేటెడ్ మనకు ఓన్లీ క్యారియర్ సిగ్నల్ని చూపిస్తుంది.
చేస్తాయి అంటే ఫ్రీక్వెన్సీని అడ్జస్ట్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి అనమాట ఈ నాబ్స్. అంటే ఇప్పుడు నేను క్యారియర్ సిగ్నల్ యొక్క ఫ్రీక్వెన్సీని క్యారియర్ సిగ్నల్ యొక్క యాంప్లిట్యూడ్ని, మెసేజ్ సిగ్నల్ యొక్క యాంప్లిట్యూడ్ని మనం చేంజ్ చేసుకోవచ్చు. సో మనకు రిక్వైర్డ్ ఎంత యాంప్లిట్యూడ్తో మనం తీసుకుంటే ఏం యాంప్లిట్యూడ్తో మనకి అవుట్పుట్ వచ్చింది అనేది చూస్తాం. క్యారియర్ సిగ్నల్ని చూపిస్తుంది. అంటే ఆల్రెడీ వచ్చిన మాడ్యులేటెడ్ అవుట్పుట్ని మనము డిమాడ్యులేటర్ ఇన్పుట్కి ఇస్తే డిమాడ్యులేటర్ అవుట్పుట్ మనకి క్యారియర్ సిగ్నల్ చూపిస్తుంది. అది క్యారియర్ సిగ్నల్. ఇందులో యాంప్లిట్యూడ్ ఎంత 792